ఓం సాయిరామ్. షిరిడి సాయిబాబా సత్సంగ్కి స్వాగతం. ఈ ఎపిసోడ్లో నేను ఒకసారి షిరిడీకి వెళ్ళినప్పుడు బాబా వారి గురుస్థాన్లో నేను పొందినటువంటి బాబా వారి అద్భుత ఆశీర్వాదాల గురించి తెలియజేస్తున్నాను. గురుస్థాన్ ఎంతటి దివ్యమైన ప్రదేశం అంటే ఇక్కడ బాబా దివ్య కృప పొందినటువంటి వేప చెట్టును, ఇంకా బాబా స్పర్శతో పవిత్రం చేయబడినటువంటి దైవిక పాదుకల్ని కూడా దర్శించుకోవచ్చు. బాబా మొట్టమొదటిసారిగా షిరిడీకి వచ్చినప్పుడు ఈ వేప చెట్టు కింద కూర్చొని ధ్యానం చేశారు. ఎలాంటి వాతావరణాన్నైనా లెక్క చేయకుండా ఈ చెట్టు నీడలో తన ధ్యానాన్ని కొనసాగించారు. బాబా శక్తులను పొందినటువంటి ఈ వేప చెట్టు ఆకులు తీయగా ఉంటాయని, ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తే సకల కష్టాలు తొలగించబడతాయని చెప్పబడింది. బాబా ఎప్పుడూ అంటుంటారు, నా వైపు ఒక అడుగు వేస్తే నేను నీ వైపు 100 అడుగులు వేస్తాను అని. మనం అచంచలమైన విశ్వాసం, భక్తి, శ్రద్ధలతో బాబాను ప్రార్థిస్తే బాబా మనల్ని తప్పక కరుణిస్తారు. ఈ విషయాలన్నింటినీ వివరంగా ఈ గురువారం సాయంత్రం 6 గంటలకు వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఓం సాయిరామ్.